ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ శ్రీ సదానంద యోగి గారికి, శ్వాసే నీ పరమ గురువు అని చెప్పిన గురూజీ బ్రహ్మశిక్తా పత్రిజీ వారికి ప్రేమతోనే నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, శతకోటి ఆత్మ ప్రణామం, శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మొదలు పెడుతున్నాను. స్వర్ణమాల పత్రి మేడం గారికి, భూమాతకి, వాయుదేవుడికి, ఆకాశ దేవుడికి, అగ్నిదేవుడికి, గంగామాతకి, వరుణ దేవుడికి, పంచభూతాల మాస్టర్స్కి, అలాగే సర్వత్రా నిండి ఉన్న నేషనల్ మాస్టర్స్కి, పిరమిడ్ మాస్టర్స్కి, స్పిరిచువల్ మాస్టర్స్కి, ఏంజల్ మాస్టర్స్కి, సృష్టికర్తలకి, సృష్టికర్తలకి, సర్వదేవతా మాస్టర్స్ అందరికీ కూడా ప్రేమతో హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శతకోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. నా పేరు త్రినాథ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజిటేరియన్ మాస్టర్ ధ్యాన్ జగత్ ఛానల్కి మీ అందరికీ ప్రేమపూర్వక, హృదయపూర్వక, ఆత్మపూర్వక వెల్కమ్. ధ్యాన సాధకులకి, ధ్యాన అభిలాషులకి, ఆత్మజ్ఞానాలకి, ఆత్మజ్ఞాన జిజ్ఞాసులు ప్రతి ఒక్కరికి ప్రేమతో నిండిన హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామం, శతకోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాభివందనాలు. ప్రతిరోజు మనం మన ఛానల్లో ఒక అద్భుతమైన శ్లోకాన్ని, శ్రీకృష్ణ అమృత శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన శాల నుంచి ఒక శ్లోకాన్ని, అలాగే ధ్యాన వివరణని తెలియజేసుకుంటాం. మరి ఇవాళ రోజు కూడా ఇంకొక అద్భుతమైన శ్లోకాన్ని ఈరోజు ధ్యాన వివరణ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిసారి మనకు అందించిన ఈ యొక్క ధ్యాన భాండాగారాన్ని, ఈ యొక్క భగవద్గీత విజ్ఞాన సారాన్ని ఒక ధ్యానులు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, అదేవిధంగా ఆ అర్థము మనం ఏ విధంగా మన జీవితాల్లో మనం ఈ భగవద్గీతను ధ్యానులు ఏ విధంగా అన్వయించుకోవాలి, అసలు శ్రీకృష్ణ పరమాత్మ వారు అర్జునుడికి ఎందుకు ఉపదేశించాల్సి వచ్చింది ఈ యొక్క భగవద్గీత, ఇవన్నీ మనం స్టార్టింగ్లోని ఎన్నో విషయాలు భగవద్గీత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో సత్సంగం చేసుకున్నాను. అదేవిధంగా ప్రతిరోజు మనం శ్లోకాన్ని సత్సంగం చేసుకుంటూ మనం ధ్యాన వివరణ చేసుకుంటూ మన జీవితాలను ఆచరిస్తూ అన్వయం చేసుకుంటూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం మిత్రులారా. మరి ఎన్నో నేర్చుకుంటున్నాం, ఎన్నో తరగతులు పాస్ అయినాం. ఈ భూలోకంలో మనం ఫిజికల్గా మనం అంటే ఫస్ట్ క్లాస్, ఇలా ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఇది చదివి ఎట్లయితే పాస్ అయ్యి ఉద్యోగాలకు వచ్చి ఉద్యోగాలు చేస్తూ మన జీవితంలో సెటిల్ అయ్యి అద్భుతంగా ఉంది. అదేలాగా ఈ భూలోకానికి వచ్చాము. మరి భూలోకం అనే పాఠశాలలో మనం ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటున్నాము. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ వారు విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని అన్నారు. చాలా గ్రేట్. ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఎటువంటి విద్య సాధించినా కూడా అది మన మనుగడకు ఉపయోగపడదు మిత్రులారా. మన యొక్క ప్రాపంచిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందేమో కానీ నువ్వు చదువుకున్న చదువు, ఆ విద్య అనేది ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆధ్యాత్మిక విద్యయే కావాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పిన ఈ విద్యలోనూ ఆయన ఆధ్యాత్మిక విద్యని ఆయన ఎక్కడ నువ్వు చెప్తే ఆయన అక్కడ ఉంటారు. ఆయనే సర్వత్రా సృష్టి మొత్తం నిండి ఉన్నారు. మనలోను ప్రతి జీవిలోను ప్రతి అన్ని చోట్ల అణువణువ. అది ఒకసారి ఇట్లా మన సత్సంగంలో భక్తి ప్రహ్లాద గురించి సింపుల్గా చెప్పుకున్నాం, చిన్న స్టోరీ. అదేలాగా ఎక్కడ చూసినా సర్వత్రం ఆ యొక్క భగవంతుడు ఇంట్లో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అదే అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, మమాత్మ సర్వభూతాత్మ, తత్వమసి, ఇలా ఎన్ని చెప్పినా అంతా ఒకటే. మనం ఈ అద్భుతమైన పాఠశాలలో ఒక్కొక్క జన్మ ఒక్కొక్క క్లాసు వచ్చి నేర్చుకొని పోతున్నాం. ఎన్నో జన్మలు ఎన్నో క్లాసులు అయిపోయినాయి. ఎంతో ఈ పాఠశాలలో నేర్పించినాం. ఒకప్పుడు మనం స్టూడెంట్స్ ఈ పాఠశాలలో, ఇప్పుడు మన టీచర్స్. నేర్చుకునే జన్మలు ఉంటే నేర్పించే జన్మలు. దాంట్లో భాగంగా అద్భుతంగా మనం జన్మ తీసుకొని ఈ జన్మ పరంపరలో ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక విద్యను నేర్చుకొని ధ్యాన పరాకాష్ఠకు చేరుకొని ఆత్మజ్ఞాన అవకాశం పట్టి ఆత్మజ్ఞాన బోధన, శాకాహార ఆవశ్యకతను, ప్రాముఖ్యతను తెలియజేసుకుంటూ ఎంతో అద్భుతంగా పోతుంది. మరి ఈ వీడియో నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే, మొట్టమొదటిసారి
మన ఛానల్ ఈ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వారికి ఇతరులు కూడా మనం తెలియచేసిన వాళ్ళు. వీడియో చివరి దాకా చూడండి. చివరిగా 2 నిమిషాలు ధ్యానంతో సత్సంగా క్లోజ్ చేసుకోండి. మరి మనం ఎన్నో చేస్తున్నాం, ఎన్నో అద్భుతాలను సాధిస్తున్నాం, ఫలితాలను సాధిస్తున్నాం. మరి మనం ఎక్కడో ఉన్నాము. మనం ఈ ఎంతసేపు మనం ధ్యానం చేస్తున్నాము, మనం స్వాధ్యాయం చేస్తున్నాం, సత్సంగం చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటాం. కానీ ఎరుక ఎరుక లేకపోతే మనం మాయలో పడిపోయినట్లే. ఎరుక అనేది లేకపోతే మాత్రం మాయలో మనం మునిగిపోయినట్లే. ఎరుక అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏం మాట్లాడినా ఎరుకతో మాట్లాడాలి. ఏం చేసినా ఏ పని నువ్వు ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, పేరు అవసరం లేదు. నువ్వు చేసేది ఎరుకతో చేయాలి. తిన్నా తినే ఎరుకతో తినాలి. మరి ధ్యానం చేసేటప్పుడు ఎరుకతో ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎరుక ఉండాలి. చూసేటప్పుడు ఎరుక ఉండాలి. ఇవన్నీ ఎరుకతో చేస్తే అక్కడ మాయ ఉండదు. మాయ ఎక్కడ ఉంటుందంటే నిన్ను అది అలా లాక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కోరికల రూపంలో, మరి నీ ఇంద్రియ భోగాల రూపంలో, మరి ఇతరత్ర విషయ వాంఛల పైన, ఇతర వాసనల పైన, కోరికలు అనే ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పైన ఈ యొక్క మాయ పరుగులు తీస్తూ ఉంటాయి, పోతూ ఉంటుంది. నువ్వేం అనుకోవాల్సిన ఆలోచన చేయాల్సిన పని అదే తీసుకోకపోతా ఉంటావు. నువ్వు దాంతో పాటు పోకుండా ఈ యొక్క ఎరుకతోనే నువ్వు పోగలిగినావంటే కాపలా పెట్టేయండి. ఎరుకను కాపలా పెట్టండి, సెక్యూరిటీ గార్డ్. ఆ మాయ లోపలికి ప్రవేశించదు, ఆ నెగిటివ్ థాట్స్ లోపలికి ప్రవేశించదు. అప్పుడు ఇక్కడ కాపలాదారుడు ఉన్నాడని అయినా ఎరుకనే కాపలాదారుడు, సెక్యూరిటీ గార్డు, మనం దాన్ని దాటుకొని లోపలికి పోలేము అని మాయకు అర్థమైపోవాలి. దూరంగా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అటువంటి జీవితం యొక్క గొప్ప అద్భుతమైన జీవితము. ఆ మాయలో పడి మనం మర్చిపోయినాము. మన కోసం మన సమయాన్ని కేటాయించుకోవడం కూడా పూర్తిగా వదిలేసినాం. ఎక్కడెక్కడో ఆనందాలు ఎత్తుక్కుంటున్నాం. ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో మరి అక్కడ పోతే ఆనందం, ఇక్కడ పోతే ఆనందం, లీవ్ పెట్టి ఎంజాయ్ చేస్తే ఆనందం, తింటే ఆనందం, తిరిగితే ఆనందం, కలిసి ఉంటే ఆనందం, ఇట్లా అనుకుంటున్నాం. అవన్నీ తాత్కాలిక సుఖాలు, సంతోషాలు మాయలో పడి మనం పొందుతున్నాం అంతే. నీకు శాశ్వత సుఖం, సంతోషం కావాలంటే, శాశ్వత ఆనందం కావాలంటే ధ్యానం చేయి. ఆత్మజ్ఞానాన్ని పొంది ఎప్పుడు ఆనందంగా ఉంటావు. ఆత్మకు పరాభవమే లేదు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన ఆత్మ ఎలా ఉంటుంది తెలుసా? దేనికి చెలించదు, నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. అట్లా ఉంటుంది అంతే. అట్లా ఉంటుంది ఊరికే. దాని అట్లా ఉంటుందనే చెప్పాలి ఇంక దాన్ని. మరి అదే ఆత్మానుభూతి. మరి ఎందరో మాస్టర్స్ గొప్పగా ఆ యొక్క అద్భుతమైన ఆత్మానుభూతిని కలిగి అద్భుతమైన స్థితిలో ఉన్నారు. మరి మన లక్ష్యం కూడా అదే. నువ్వు ధ్యానం చేసినా, ధ్యాన ప్రచారం చేసినా, శాకాహారిగా ఉన్న శాకాహార ఆవశ్యకతను, ప్రాముఖ్యతను ప్రచారం చేసిన, స్వాధ్యాయం చేసిన, సత్సంగం చేసిన, సజ్జన సాంగత్యం, మన యొక్క లక్ష్యం ఏంటి? శాశ్వత ఆనందం. ఎక్కడుంది శాశ్వత ఆనందం? ఎప్పుడు నిత్య ఆనందం, పరమానందం, ఆత్మానందం, బ్రహ్మానందం. ఇది ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు నీ సొంతమైందంటే నువ్వు ఆత్మజ్ఞానంతో కూడుకుని, ఆత్మజ్ఞానం పొందిన తర్వాత నేను ఈ శరీరం కాదు అని ప్రాక్టికల్గా నువ్వు తెలుసుకున్న రోజు నుంచి ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఆత్మకు అనేది బాధ ఉండదు, దుఃఖం ఉండదు, కోరిక ఉండదు, ఏముండదు. దానికి అట్లా ఉంటాడు అంతే. అట్లా ఉంటుంది ఆత్మ శరీరంలో. స్థితప్రజ్ఞత లక్షణాలు వచ్చేస్తాయి. నిర్గుణం వచ్చేసి నిర్గుణంగా ఉంటావు, శ్రీరాముడి మాదిరిగా ఉంటావు. ఆ నిర్గుణత్వానికి నిలువెత్తు రూపం శ్రీరామచంద్రుడు. అటువంటి జన్మలు మనము ఎన్నో జన్మలు మన గుణగణాలు మార్చుకునేసినాం, ఇంకా మార్చుకుంటున్నాం. దాని యొక్క స్థితిగతులంతా కూడా మనం పూర్తిగా దాన్ని అవసరమైన తొలగించుకొని అద్భుతమైన గుణగణాలను మనం పొంది చివరగా ఎట్లయితే తమో రజో శుద్ధ సాత్విక జనులని అయిపోయినాక నిర్గుణం వచ్చేసినాం. అట్లా వచ్చేసినాయి. ఈ లోపల ఎటువంటి వికారాలు లేవు, ఎటువంటి కామ క్రోధ లోభ మదమత్సరాలు లేవు, ఎటువంటి మరి భయాలు, ఆందోళనలు ఏమీ లేవు. గతం గురించి భయం లేదు, గతం గురించి బాధ లేదు, భవిష్యత్తు గురించి భయం అంతకన్నా లేదు. నీకోసం నువ్వే, నీకు నువ్వే, నీకు నువ్వే అంతే. ఎవరికి వారే యమునా తీరే.
అంత అద్భుతంగా ఉన్నావు నువ్వు. నీ లైఫ్ ఎంతో అద్భుతం. అలా నువ్వు తెలుసుకునేసినావు. మరి అలాంటి వాడిని మాయ పట్టి పిలుస్తున్నట్టు లేదు. ఆ మాయ జోలికి పోడు. అదే పోదు. ఆమెడు దూరంలో వెళ్ళి నిలిచిపోయి దూరంగా నిలిచిపోయి చూస్తుంది. కానీ ఎప్పుడు వచ్చి అటాక్ చేద్దాం అనుకుంటుంది. ఎప్పుడు లొంగిపోతాడా వీడు, వీడి కోరికలు ఎప్పుడు అన్నట్టు. అవసరానికి మించి ఏది ఉండకూడదు. అందుకే మధ్య మార్గం, అన్ని మిడిల్ పాత్, మధ్య మార్గంగా ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్మ వారు అదే చెప్తారు. ఆయన మధ్య మార్గంలో అన్ని మితంగా పెట్టుకో. యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోద్భవతి దుఃఖ. ఆయన కృష్ణ అన్ని ఆయన అర్జున అంటాడు కృష్ణ. అంత అద్భుతంగా ఆ కృష్ణ పరమాత్ములు నాయన అర్జున యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు. ఎవడైతే యుక్తంగా ఆలోచిస్తాడు, యుక్తంగా తింటాడో, యుక్తంగా విహరిస్తాడో, యుక్తంగా ఉంటాడో వాడి లైఫ్ యుక్తం. అంటే ఇక్కడ అంతా మిడిల్ పాత్, మధ్య, అంటే కొద్దిగా అంతే మధ్య మార్గం. ఎవడుంటాడో అటువంటి వాడుకి దుఃఖం అనేది ఉండదు. యోగం చేసిన వాడై ఉంటాడు. యోగోద్భవతి దుఃఖ. చూసారా, అన్ని యుక్తంగా పెట్టుకోరా నాయన. నీ ఆలోచనలు యుక్తంగా పెట్టుకో, నీ కోరికలు యుక్తంగా పెట్టుకో, నీ మనసును యుక్తంగా పెట్టుకో. నీ మాటలు యుక్తంగా మాట్లాడు, అవసరానికి మించి మాట్లాడు. యుక్తంగా విను, యుక్తంగా తిను, యుక్తంగా కర్మ చేయి, పని చేయి, యుక్తంగా ధ్యానం చేయి. ఇంత అవసరం లేదు మనకేం. గంటలు ఎరుక లేని ధ్యానం, ఎన్ని గంటలు కూర్చుంటే ఏం లాభం? నిద్రే. అది నిద్ర కూడా పోవచ్చు దానికి. యుక్తంగా నువ్వు ఎరుకతో కొద్దిసేపు చేసినప్పుడు అద్భుతంగా ధ్యానం చాలు. అంటే ఇక్కడ ఏదో ఒక నిమిషం చేసేసి అయిపోయింది ధ్యానం అంటే శ్రీకృష్ణ పరమాత్మ వారు ఎంత అద్భుతమైన శ్లోకం చెప్పారు తెలుసు, ఎలా ఉండాలి. వ్యక్తికి ఒక దివ్యమైన అద్భుతమైన శ్లోకం. మనంతా దివ్యలోక వాసనం. ఇక్కడికి వచ్చాం అంతే, కొద్ది రోజులు ఇక్కడ విహరించి వెళ్ళిపోవడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చాం కాబట్టి అవి మనకు పరలోకాలు, అక్కడ ఉంటే మనకి భూలోకం పరలోకం, అంతే తేడా. మరి ఇంత అద్భుతమైన జీవితం, ఇంత అద్భుతమైన లైఫ్ మనకు దొరికింది, మనం తీసుకొని వచ్చాము అని మనం డిజైన్ చేసుకొచ్చుకున్నాం. ఇంత అద్భుతంగా మనం భగవద్గీతని ఎవరికైనా సరే మన పత్రి సార్ చెప్పిన విధంగా భగవద్గీత మనకు ఎవరు చెప్పలేదు. క్లాప్స్ టు మాస్టర్ గురించి. నిజానికి భగవద్గీత అన్నది ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియని మానవాళికి ధ్యాన వివరణ చేయడం అనేది మహద్భాగ్యం. ఒక్కొక్క శ్లోకం, అన్ని శ్లోకాలు ఈ భగవద్గీతలోని ఎసెన్స్ అంతా ఒకటి. యోగి కారానైనా ఈ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అంతే చాలు, ఇంకేం వద్దంటారు శ్రీకృష్ణ పరమాత్మ. మరి అది చేయాలి, మనం చేయాల్సింది ఆ ధ్యాన యోగం. ఆ యోగం చేస్తే చాలు, అంతా ఆయన అంతే. అట్లని చెప్పేసి ఊరికే గాల్లో దీపం పెట్టేసి కూర్చుంటే చాలరా నాయన అనుకో. ఇక్కడ అర్థం ఏమంటే గాల్లో దీపం పెట్టేసి నువ్వు కూర్చోవటం అంటే అది అంతకంటే మూర్ఖత్వం, అజ్ఞానం ఇంకోటి. నువ్వు దీపం పెట్టి గాలి సాధన చేయి, నువ్వు యోగం చేయి, ధ్యాన యోగం చేయి. నువ్వు ప్రయత్నమే చేయకుండా నీ శ్రీకృష్ణ పరమాత్మ చూసుకుంటా అంటే ఏం లేదు. నువ్వు కర్మ చేయకుండానే కర్మ ఫలితాలు రావాలంటే ఎట్లా? అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ నిష్కామ కర్మ చేయనైనా కర్మ ఫల త్యాగం చేయి, కర్మను త్యాగం చేయకూడదని చెప్పి. కర్మ ఫల త్యాగం చేయాలి, కర్మ ఫలాలను పట్టించుకోకూడదు. అవి ఎట్లయినా సరే, మామిడి విత్తు నాటితే మామిడి చెట్టే మామిడి పండు వస్తుంది. మరి దాంట్లో సందేహం ఎందుకు, సంశయం ఎందుకు? నువ్వు చేయాల్సిన పని చేయి, నీకు రావాల్సిన ఫలితం వస్తుంది. మరి వేప విత్తనం నాటితే వేప చెట్టే వస్తుంది. అందుకే సంశయాత్మ వినస్థితి. సంశయం పెట్టుకోవద్దు, నువ్వు పని చేయి, ఫలితాన్ని నేను చూసుకుంటాను. దాని అర్థం ఏమంటే చాలామంది ఆ పని చేయి, ఆ ఫలితాన్ని ఆశించకూడదు అన్నాడు అంటే ఇదొక మూర్ఖత్వం. అజ్ఞానంలో ఉన్న జనాలు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఆయన అక్కడ ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెట్టద్దు అంటాడంటే, ఆయన దానివల్ల నువ్వు బాధపడతావరా నాయన, బాధపడాల్సి వస్తుంది, లేదంటే గర్వం వచ్చేస్తుంది. మరి బాగా నీకు పేరు ప్రతిష్టలు, పని చేసావు, కష్టపడిన ఫలితం వచ్చింది, పేరు ప్రతిష్టలు వచ్చినాయి, డబ్బు సంపాదించినావు, బిజినెస్ ఏదో ఒకటి సాధించినావు, గర్వం తలకెక్కుతుంది, నువ్వు మర్చిపోతావు.
అదే నువ్వు ఒక ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసినావు, రాలే, అనుకున్న విధంగా రాలే, జరగలే, కుంగిపోతావు, మునిగిపోతావు, బాధపడిపోతావు, డీలా పడిపోతావు, అవమానం, కుంగిపోతావు. అవమానం వస్తే ఎట్లుంటుంది? కుంగిపోతావు. అయ్యో ఇంకా నాకు జీవితమే లేదు, ఇంతే నా జీవితం, వాడు అట్లా అనేసినాడే, నన్ను ఇట్లా అనేసినాడే, అట్లా అయిపోయిందే, ఇంతే. బాధపడతారు, బాధపడతారు, రోజులు నెలల తరబడి బాధపడతారు. అందుకేరా నాయన ఫలితాన్ని అందుకు ఆశించొద్దు అంటాడు ఆయన. అంతేగాని నువ్వు ఫలితం నువ్వు వచ్చేది వస్తుంది, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు నేర్చుకుంటావు. నీకు ఫలితం నీకు అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు. అనుకూలంగా రావాలన్నంత మాత్రాన ఏం లేదు. ప్రతికూలంగా వచ్చినప్పుడే దాన్ని యొక్క మనం ఎలా దాన్ని దాన్ని ప్రతికూలంగా వచ్చిన ఫలితాన్ని ఎలా ఎదుర్కొంటావు, ఎలా ముందుకు పోతావు అనేది ఒక సవాలు, ఒక ఛాలెంజ్. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఎక్స్పెక్ట్ చేయవో, వచ్చిందో అనుకో, ఓకే వచ్చింది, యాక్సెప్ట్ చేసినావు, హాయిగా అయినా కూడా నిర్మలంగా నిశ్చలంగా ఉంది. అంటే నీలో ఆ విధమైన అద్భుతమైన లక్షణాలు నీలో ఉన్నాయి. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ లక్షణాలు నీలో ఉన్నాయి, స్థితప్రజ్ఞత లక్షణాలు నీలో ఉన్నాయి, నిర్గుణ లక్షణాలు నీలో ఉన్నాయి. కానీ నువ్వు ఇంకెందుకు బాధపడతావు, భయపడతావు? వచ్చిన ఫలితం రాని అనుభవిస్తానని హాయిగా లేదు, అనుకూలమైన ఫలితం వచ్చింది, అయినా కూడా హాయిగా దాన్ని ఎక్కువ పొంగిపోయి ఆ యొక్క ఇది కన్ను మిన్ను తెలియకుండా ఉంటారు అంటారు కదా, అట్లా కాకుండా వాడి హాయిగా అలా అనుకూలమైన ఫలితం వచ్చినా కూడా హాయిగా శాంతంగా నవ్వుకుంటూ, అంతే. వాడికి తెలుసు ఇదంతా సహజము. ఒకసారి పడతాం, ఒకసారి లేస్తాం, ఒకసారి లేస్తాం, ఒకసారి పడతాం, అంతే జీవితం. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మరి వాళ్ళు అనుకుంటే ఆ మౌంట్ ఎవరెస్ట్ అనేది అధిరోహించడం, ఆ పర్వతాన్ని ఎక్కడ ఉంటే అంత తమాషా, అంత సామాన్యమైన విషయం అనుకున్నారా? ప్రాణాలతో చెలగాటం. ఏమి? ప్రాణాలతో చెలగాటం. ఎందుకంత రిస్క్ తీసుకున్నారు వాళ్ళు? కొంతమంది కొంతమంది ప్రయత్నాలు చేసి మరి తీరే లోకాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏమేం లేదు, అది తెలియదు మనకు. కానీ ప్రయత్నం చేసి సాధించిన వాళ్ళు ఉన్నారు. వారిలో భయం లేదు. వారు అన్నిటికీ తెగించిపోయే, ఆ రిస్క్ అన్నిటికీ తెగించి ముందుకు పోయిన వాళ్ళే మరి అన్ని డిక్లేర్ చేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళ లైఫ్కి వాళ్ళే బాధ్యులు, బతుకులైనా వాళ్ళు చావుకు అంటే అదంత సామాన్య విషయం కాదు అధిరోహించాలంటే. ఏం తమాష విషయం? అంత రిస్క్ తీసుకొని ఎందుకు వెళ్తారు? ధైర్యంతో, దృఢ సంకల్పంతో, నమ్మకంతో, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్తో. మరి మనకు లేదా? మనం సాధించలేమా మన లక్ష్యాన్ని? మనం ధ్యానం చెప్పలేమా? మన శాకాహారులుగా మార్చలేమా? అంటే చెప్పలేమా వాళ్ళకి? ఆ ధైర్యం, ఆ దృఢ సంకల్పం నీలో ఉండాలి, చెప్పగలగాలి. చెప్పేంత వరకే నీ బాధ్యత, చెప్పిన తర్వాత వాళ్ళ ఇష్టం. ఎవరిని బలవంత పెట్టరాదు. ఆల్రెడీ చెప్పాను, ఎవరిని కూడా మనం బలవంతంగా శాకాహారులుగా మారమని చేయకూడదు, చెప్పకూడదు. అలాగే ఎవరిని బలవంతంగా ధ్యానం చేయకూడదు. చెప్పాలి నీ బాధ్యత. ధైర్యంగా నువ్వు పోవాలి, ధైర్యంగా చెప్పాలి, ధైర్యంగా నువ్వు ఈ సంకల్పాన్ని, లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి. అందుకోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పు, మౌంట్ ఎవరెస్ట్. మరి మనమంతా పిరమిడ్ మాస్టర్లంతా మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన వాళ్ళు, అంత గొప్ప అద్భుతమైన సాధించిన వాళ్ళమే. అక్కడ పోయి కూర్చొని ధ్యానం చేసేవాళ్ళము. అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోమని కాదు, అంతటి అద్భుతాలు సాధిస్తాము. చూడండి, సంసారంలో నిర్వాణం ఎవరు చెప్పినారు? ధ్యానం అంటే అందరికి అపోహ. ఎక్కడో వెళ్ళిపోతారంట, హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసుకుంటారు, సన్యాసం తీసుకుంటారు. అన్నీ అజ్ఞానులు, మూర్ఖులు మాట్లాడే మాటలు. మరి జ్ఞానం ఉన్న వాళ్ళు, ఈ యొక్క ఆత్మజ్ఞానం పొందిన వారు, ఓహో ధ్యానం అంటే శ్వాసనిత్యాస, ఇది నిర్వాణం అంటే సంసారంలో నిర్వాణం. మన పత్రిక సార్ మనకు చెప్పింది గ్రేట్. మరి మనం ఎంతో అద్భుతమైన శ్లోకాలు నేర్చుకుంటున్నాం, ధ్యానం గురించి చేసుకుంటున్నాం, శాకాహార ఆవశ్యకతను, ప్రాముఖ్యతను మన సత్సంగం చేసుకొని 2 నిమిషాలు దాంతో చివరిగా క్లోజ్ చేసుకుంటాం. మరి ఇవాళ శ్లోకాన్ని మనం వినేద్దాం మాస్టర్స్. విని ధ్యానం గురించి చేసుకుందాం. ఓకేనా మాస్టర్స్?
నష్టో మోహ స్మృతి లబ్ధా త్వం త్రప సాదాన్మయ సాదాన్మయాచ్యుత చితోస్మిత చితోస్మిగత సందేహ కరిష్యే వచనం తవ. మరొకసారి చదువుతున్నాను. నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వం త్రప్రసాదాన్ సాధాన్య సాధాన్యయాచ్యుత చితోస్మి కథ సందేహ కరిష్యే వచనం తవ. కొద్దిగా ఆ శ్లోకం అలా ఉంది సంక్లిష్టంగా, అంతేగాని చాలా అద్భుతమైన శ్లోకం ఇది. భగవద్గీతలోని 18వ శ్లోకం, 18వ అధ్యాయం 73వ శ్లోకం. మాస్టర్స్, మిత్రులారా, ఈ యొక్క తాత్పర్యం తెలుసుకున్నా. కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది, జ్ఞానం కలిగింది, నా యొక్క సందేహాలు తీరిపోయాయి. ఇప్పుడు నేను కుదుట పడ్డాను. ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను. ఇది అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మరి ధ్యాన వివరణతో మనం ఇంకా చాలా అద్భుతంగా మనం కులంకషంగా తెలుసుకున్నాం. మాస్టర్స్, మిత్రులారా, గీతా బోధ అంతా విన్న తర్వాత అర్జునుడికి అజ్ఞానం నశించింది. చూసారు, ఇది 1873 శ్లోకం. గీత బోధ అంతా అయిపోయింది. ఆ పాత సృష్టిలన్నీ తిరిగి గుర్తుకొచ్చేసినాయి. ధ్యాన సాధనలో మనసు శూన్యమైపోయినప్పుడు జన్మ పరంపర అంతా జ్ఞాపకానికి వస్తుంది. అర్జునుడు ఒకానొక పురుషోత్తముడు. ప్రాపంచిక మోహం అతన్ని ఎప్పుడూ అంటలేదు. ఆ యుద్ధ సమయంలో అతనికి ఆధ్యాత్మిక మోహం కేవలం క్షణమాత్రమే గ్రహణంలా పట్టింది. అయితే గీతాబోధ వలన అది మరుక్షణం విడిపడింది. ఓ కృష్ణ, నా యొక్క మోహం నశించింది. నువ్వు చేపట్టిన గాంధీవం చేపట్టి ధర్మస్థాపన చేసి తీరుతాను. నీ ఆజ్ఞానుసారం నేను నడుస్తాను అంటున్నాడు అర్జునుడు. సందేహాలు ఉన్నంత వరకు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని దుస్థితిలో ఉంటాం. అయితే సందేహాలన్నీ తొలగినప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో క్షుణ్ణంగా మనం తెలిసినప్పుడు వెంటనే రంగంలో దూకుతాం, కర్తవ్య నిమగ్నం అవుతుంది. చూసారు, ఇక శ్రీకృష్ణ పరమాత్మకి ఆ అర్జునుడు చెప్తున్నాను. అంతా భగవద్గీత బోధంతా అయిపోయింది. చివరగా అర్జునుడు అర్థం చేసుకున్నాడు. ఓకే, శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పిన ఆ యొక్క ఆత్మజ్ఞాన బోధని అతను అనుభూతి చెందినాడు. ధ్యానం చేసి మనసును ధ్యాన సాధన గీత బోధంతా అయిపోయింది. అర్జునుడు అజ్ఞానం నశించిపోయింది. అజ్ఞానం పూర్తిగా వెళ్ళిపోయింది. జ్ఞానం వచ్చింది. ధ్యాన సాధనలో మనసు శూన్యం చేసుకున్నాడు. జన్మ పరంపర అంతా గుర్తుకొచ్చింది. అర్జునుడు ఒకానొక పురుషోత్తముడు. అతనికి ఒక ప్రాపంచిక యొక్క క్షణకాలం పాటు గ్రహణంలా పట్టింది. ఆ గ్రహణాన్ని అట్లా పోగొట్టేదానికి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వారు భగవద్గీతని బోధించినారు. అయితే గీత బోధ వలన మరుక్షణం అది విడిపోయింది. ఒక కృష్ణ అంటే కృష్ణ, నా యొక్క మోహం నశించిపోయింది, నా జ్ఞానం పోయింది. అయినా నువ్వు చెప్పిన ఏ విధంగా చెప్పినావో ఆ విధంగా గార్యం పట్టుకొని ధర్మస్థాపన కొరకు నేను చేసి తీరుతాను. నీ ఆజ్ఞానుసారం అంటే నువ్వేం చెప్తే అది శిరసా వహిస్తానంటూ అన్నాడు అర్జునుడు. సందేహాలన్నీ క్లియర్ అయిపోయినాయి. ఆ విధంగా మనకు కూడా మనసులో సందేహాలు ఉన్నప్పుడు ఏమి సాధించని ఏదో గుడ్డెద్దు చేలో మేసినట్టు పోతూ ఉంటుంది జీవితం. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో ఆ సందేహాలన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ సందేహాలు క్లియర్ అయిపోయినాక మనసు చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏం చేయాలో మనకు బోధపడుతుంది. బోధపడిన తర్వాత మన లైఫ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక్క శ్లోకంతో శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పిన అద్భుతమైన జ్ఞానాన్ని అర్జునుడు ఉపాసన పట్టి తెలుసుకొని దాన్ని సాధించి శూన్యంలోకి వెళ్ళి ఆ యజ్ఞానాన్ని తొలగించుకొని ఆత్మజ్ఞానం పొంది తన జన్మను చూసుకొని, ఓ కృష్ణుడు మనకు జస్ట్ గుర్తు చేస్తున్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ గుర్తు చేసినాడు, ఆయన దేవుడు, ధ్యానం చేస్తే అన్ని నువ్వే తెలుసుకోవడం వల్ల అలా అద్భుతంగా నేను చేయాల్సిన కిం కర్తవ్యం ఏంటి, నేను యుద్ధం చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పింది నాకు, శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేదు, యుద్ధం చేస్తాను కృష్ణ, నువ్వు ఏం చెప్తాను చేస్తాను, నువ్వు ఎలా నడుచుకుంటావు అని చూసారు. ఒక భగవంతుడే వాళ్ళ ముందున్నారు, వాళ్ళే భగవంతుడు అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన సన్నివేశం మన లైఫ్లో. మనకు కూడా
మన యొక్క ప్రయాణం పోతూ ఉంటుంది. కానీ ఎటు పోతున్నాం, ఏం చేస్తున్నాం, ఏదో ఒక జీవితంలో ఏదో ఒకసారి మనకు ఖచ్చితంగా ఫ్లాష్ అయి ఉంటుంది మన మనసులో. అప్పుడు దానికోసం పరుగులు మనం దాన్ని అక్కడితో ఆపేయకూడదు. దాన్ని మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఎక్కడ దాన్ని ఎలా తీసుకొని పోవాలంటే దానికి ఒక ఆన్సర్ కావాలి. అలా ఆన్సర్ ఎత్తుకునే క్రమంలో మనకు ఓపిక లేకపోవడం వల్ల దాన్ని ఎత్తుక్కోలేక అక్కడితో వదిలేస్తాం. మళ్ళీ మళ్ళీ మనం ఈ ప్రాపంచిక జీవితంలో పీకులాడుతా, పాకులాడుతా జీవితాన్ని గడుపుతున్నాం. ఎంత మాత్రం కాదు మనకు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ ప్రాపంచిక జీవితం ఏం ఉపకరించదు. కేవలం నువ్వు డబ్బు సంపాదనకి, కేవలం నీ యొక్క టైం పాస్‌కే జీవితం అనుభవించినట్లు అవుతుంది. కేవలం నీ లక్ష్యాన్ని నువ్వేం సాధించుకున్నావు. కేవలం ఆధ్యాత్మిక లక్ష్యం పెట్టుకొని నువ్వు ధ్యానం చేసి, స్వాధ్యాయం చేసి, సత్సంగం చేసి, సజ్జన సాంగత్యం చేసి, శాకాహార ప్రచారం చేసినావంటే అదే నీ లక్ష్యం. అదే నీ కర్తవ్యం. దాన్ని కాదని వదిలి నువ్వు ప్రాపంచికలో ఏం చేసినా అది నీ యొక్క కాలయాపన, కాలక్షేపం. కానీ కాలాన్ని సుగమం చేసుకునేది ధ్యానంలో మాత్రమే. ఈ భూలోకంలో మనకు కాలం అనేది వర్తిస్తుంది. సమయం అనేది మనకి ఇక్కడ పని చేస్తుంది. కాబట్టి మనం దానికి తగిన విధంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకొని పోవాలి. అంతేగాని దాన్ని అలా పక్కకు వదిలేసి పనికిరాని అనవసరమైన వాటి వైపు పరుగులు తీస్తూ ఉంటే ఎప్పుడు సుఖము, ఎప్పుడు శాంతి లభిస్తుంది? ఎప్పుడూ లభించదు. జీవితంలో నీకు ప్రశాంతత, సుఖం అనేది ఎప్పుడు ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. ధ్యానం చేయకపోవడం. ధ్యానం చేస్తే నిత్యము ప్రశాంతము, నిత్యము సుఖమే, నిత్యము సంతోషము. ఆ నిత్యం ఆత్మానంద స్థితిలో ఉంటావు. ధ్యానం ఒక్క మాటలో చెప్పండి, ధ్యానం చేసేవాడికి స్వర్గం, ధ్యానం చేయని వాడికి నరకం. ఎందుకంటే ఆ నరకం అంటే ఎక్కడో లేదు. నువ్వు బాధపడితేనే నరకం, నీకు కావాల్సింది పొందకపోతే నరకం, నీకు కావాల్సినట్టు నీ జీవితం లేకపోవడం నరకం, నీకు కావాల్సినట్టుగా నిన్ను మర్చిపోకపోవడంలో నష్టపోవడం వల్ల నరకం. ఈ ఈ విధంగా నీ నరకాన్ని నువ్వే సృష్టించుకుంటావు. యద్భావం తద్భవతి. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఆ యొక్క స్వర్గాన్ని నువ్వే సృష్టిస్తున్నావు. ఎలా సృష్టిస్తావు? ధ్యానం ద్వారా నీ యొక్క ఆత్మానందం, పరమానందంగా నువ్వు ఆ యొక్క స్వర్గాన్ని సృష్టించి అందులో ధ్యానం చేసుకుంటూ ఊలలాడుతూ ఉండవు. అందుకని ఏం కావాలా? శాశ్వత ఆనందం, పరమానందం, బ్రహ్మానందమే పొందాలి. ఈ భూలోకంలో పుట్టిన ప్రతి జీవి అది మనకు కావాలి, కలగాలంటే మనం శాకాహారులుగా అయ్యి ఉండాలి. మాంసాహారాన్ని త్యజించాలి. విషయంలాగా దాన్ని పక్కన పెట్టాలి. నీ వివేకానందుడు అంటాడు, నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏదైతే అడ్డుగా వస్తుందో దాన్ని విషంతో సమానంగా పక్కన పెట్టు అంటాడు. ఎంత అద్భుతమైన వాక్యం చూసారా? నువ్వు ఆధ్యాత్మిక ఎదుగుతున్నావు, నీకు ఒకటి అడ్డుగా వచ్చింది, దాన్ని ఎంత మాత్రం దాన్ని స్వీకరించద్దు. అదొక విషయంలాగా నువ్వు పక్కన పెట్టు. ఎవరైనా హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ వివేకానంద. ఇది మన అద్భుతమైన జీవితం. మనం ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు ధ్యానం ద్వారా సాధిస్తాం. మన లక్ష్యం వైపు మనం దూసుకెళ్ళిపోతాం. రామబాణంలాగా మనం రాముడు వదిలిన ఒక అద్భుతమైన బాణాలు మనమంతా చెప్పాలంటే మన లక్ష్యం వైపే మన ప్రయాణం ఉంటుంది. వేరే ఎటువైపు ప్రయాణం. ఆధ్యాత్మికంగా మనం ఎదిగే స్థితిలో మనం పొందే అనుభూతులు అద్భుతంగా మనం షేర్ చేసుకుంటూ పోవాలి. నువ్వు ఎంత అనుభూతులు షేర్ చేసుకుంటావో, ఎంత ఇతరుల దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటావో, నీ లైఫ్ ఎంత అద్భుతంగా ఆ యొక్క లైఫ్ డిజైన్, లైఫ్ పర్పస్ తెలుసుకున్నాక నీ ధ్యానం ద్వారా నువ్వు ఎంత అమిత ఆనందం, ఆత్మానందం పొందుతూ ఉంటే ఇంతకన్నా వేరే ఇంకేం ఉండదు ఈ భూముల పైన నీకోసం. ఇది ఇవాల్టి అద్భుతమైన శ్లోకం వెనక ధ్యాన వివరణ. ఏం చెప్తున్నారు ఇంకొకసారి చివరగా ఒక రెండు లైన్ల ద్వారా ముగించు. ఏముంది, గీత బోధ అంతా చేసేసినారు శ్రీకృష్ణ పరమాత్మ గారు. అర్జునుడికి అంత ఉపదేశం ఎంత అయిపోయినాక అర్జునుడు నేను యోగం ద్వారా అతను ధ్యాన యోగం ద్వారా అతను అన్నీ తెలుసుకుంటాడు. అతను కూడా అర్జునుడు
ఓ నేను వచ్చింది యుద్ధం చేయడానికి, నేను వచ్చి ధర్మాన్ని ఆచరించడానికి, ఆ ధర్మానికి నేను ఆచరణ చేసే భాగంలో నేను యుద్ధం చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పిన నేను విన్నాను, నేను తెలుసుకున్నాక ఆచరించిన రాజయ్య ఒకటే చెప్పినాడు శ్రీకృష్ణ పరమాత్మ, నాయన నువ్వు యుద్ధం చేయి, నువ్వు చనిపోతే స్వర్గానికి వెళ్తావు, నువ్వు బ్రతికితే నువ్వు యుద్ధంలో గెలిస్తే నువ్వు రాజు అవుతావు. ఏదో ఒకటే అవుతుంది అంతే, నేను నథింగ్, ఇంకేం 10 లేవు అక్కడ. 10 నువ్వు 10 20 నీ పనికిమాలిన తెలివి పనికిమాలిన లాజిక్ బుద్ధిని ఉపయోగించకూడదు అక్కడ. రెండే శ్రీకృష్ణ పరమాత్మ వారు ఆయనకి తెలుసు అన్నీ, కానీ ఆయన చెప్పేస్తాడు అంతే. ఆయనకి కానీ ఇంకేం తెలుసు కాబట్టి ఆయన అవన్నీ ఏం చెప్పిన ఆయన నువ్వే తెలుసుకుంటావు, చెయ్యి అంతే. ధ్యానం చేసి తెలుసుకుంటావు. యుద్ధం చేయాలి అంతే, చెయ్యి. రెండే నీకు ఫలితాలు, ఏదైనా దాంట్లో రెండిట్లో ఒకే ఫలితం వస్తుంది. ఒకటి నువ్వు చనిపోతే స్వర్గానికి పోతావు, లేదంటే నువ్వు కానీ యుద్ధంలో గెలిస్తే నువ్వు రాజు అవుతావు, అంతే. ఈ రెండే వచ్చేది, రెండిట్లో ఏదో ఒకటే. అంటే రెండు కాదు, ఏదో ఒకటే వచ్చేది. మరి గెలిచినారు రాజభోగాలను, అంతే జీవితం. నువ్వు కూడా రిస్క్ నీ జీవితంలో ప్రతి క్షణము రిస్కే. ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుంది నీకే తెలియని పనికిమాలిన నీ జీవితమే రిస్క్లో ఉంది. మరి నువ్వు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేది ఏంది? మరి మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేవాడు వాడి జీవితం వాడు రిస్క్లో పెడుతున్నాడే అని మనం అనుకుంటాం, బుద్ధి లేకపోతే సరే. నీ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుంది తెలియని రిస్క్లో నువ్వు ఉండవు అసలు. దానికోసమే ధ్యానం అసలు రిస్క్ ఎక్కడా లేదు చెప్పు. నువ్వు ఏదైనా తిన్నప్పుడు రిస్క్ లేదా? నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు రిస్క్ లేదా? ప్రతి క్షణం నీకు తెలుసు, అసలు నీకు అర్థమవుతున్నా? నీకు ఆమడ దూరంలో నీ మరణం, నీ మృత్యువు నీ కోసం ఎప్పుడు కాసుకొని ఉంటుంది, ఎప్పుడు కబలిస్తుందో నీకు తెలియదు. మరి నీకు తెలుసా? దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సంసిద్ధంగా ఉన్నావా? ఇట్లా అంటుంది అది. చాలా కాలం నేను తీసుకొని పోయే శక్తి దానికి ఉంది, కానీ ఆ టైం రావాలంతే. ఏం చేయలేవు, ఎందుకంటే ఆ సమయాన్ని నువ్వే పెట్టుకుని నువ్వు కేటాయించుకొచ్చినావు. నేను పలానప్పుడు నేను వృత్తి దేవతను పిలిచినప్పుడు వెళ్ళిపోతాను. వెదవా నువ్వు. మరి ఇంకెందుకు నువ్వు నీకు జీవితం ఎందుకు ఇట్లా ఆలోచిస్తావు? ఎందుకు రిస్క్ అనేది ఎందుకు రిస్క్ తీసుకోకూడదు అనుకుంటుంది? ప్రతి క్షణం రిస్క్తోనే బతుకుతున్నావు నాయన. ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు, నేనే చెప్పుకుంటాను. ఎందుకంటే నేర్చుకునేది ఆచరించింది నేను చెప్పాలి. ఇక్కడ మన శరీరాన్ని మనం చెప్తాం, ఆత్మ మన శరీరాన్ని చెప్తుంది, నాయన మరి చేయగలవా? రిస్క్ ఎప్పుడూ ఉంటుందిరా, ఈ శరీరం అనేది ఎప్పుడూ పోతుందిరా, నీకు అంత దూరంలో నిల్చుకొని ఉందిరా. నేను చెప్పకపోయినా అదే నీకు తెలియదు బహుశా నీ కంటికి కనపడదు. నేను చెప్తున్నాను విను, అది ఎప్పుడు నీ కోసం కాసుకొని ఉంటుంది, ఎప్పుడు వస్తావా అని. అదే జీవితం. ఈ శరీరం ఏదో రోజు వెళ్ళిపోతుంది. నువ్వేం సాధించినావు, నువ్వేం నేర్చుకున్నావు, ఈ జన్మలో నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నావు, ధ్యానం చేసి ఎన్ని గంటలు చేసినావు, ధ్యానం మరి ఏం సాధించినావు, స్వాధ్యాయం చేసావా, సత్సంగం చేసి సజ్జన సంగతి ఇవి చూస్తావు. నువ్వు ధ్యాన ప్రచారం చేసినావా, శాకాహార ప్రాముఖ్యతను తెలియజేసావు. దిస్ ఈజ్ ద కౌంటబుల్ ఫర్ ద లైఫ్ టైమ్. దిస్ లైఫ్ టైమ్ ఈజ్ కౌంటబుల్ ఫర్ మెడిటేషన్, స్వాధ్యాయ, సత్సంగ, సజ్జన సంగతి, అండ్ ఆల్సో దిస్ వెజిటేరియనిజం. అంతేగాని పనికిరాని డబ్బు సంపాదించినావా, నువ్వు ఇల్లు కట్టుకున్నావా, మరి నీ పిల్లలకి నువ్వు జీవితాన్ని బాగా అందించినావా? ఇవి కాదు. దిస్ ఇస్ అ బుల్షిట్. ఇవల్ల నీకు అవన్నీ నీకు అకౌంటబుల్ కాదు. అవన్నీ అకౌంటబుల్ ఈ జన్మ అకౌంటబుల్ కానే కాదు. నువ్వు లైఫ్ టైం ఈ లైఫ్ అయిపోయిన తర్వాత, ఈ జీవితం వదిలిపోయినాక నేను ఇవి చేసినట్టు ఉంచి పోతాను పక్కకు. ఎవరు చెప్పరు, నువ్వే అనుకుంటావు. అంతే అది జరిగేది. ఎవరు నిన్ను కూర్చోబెట్టి నువ్వు అది అని ఎవరు నీకు ఎక్కడ జడ్జిమెంట్ ఉండదు మిత్రులారా, ఎక్కడ జడ్జిమెంట్ ఉండదు. అందుకే పత్రిస్తారు, నో జడ్జిమెంట్, నో కమెంట్స్, నో కంప్లైంట్స్, నాన్ వైలెన్స్ అంటాడు. ఎందుకు? ఇవన్నీ ఆయనకు తెలుసు. పైలోకంలో ఏం జడ్జిమెంట్ ఉండదు. ఓకే, నీకోసం నువ్వే జడ్జ్ చేసుకుని నిన్ను ఆయన వచ్చి నేను ఇట్లు చేసుకున్నానా? మరి ఇదే జీవితం. నీకు ఎప్పుడు నీ లైఫ్ టైం అకౌంటబుల్ అద్భుతంగా అవుతుంది. నెక్స్ట్ లైఫ్ టైం లేకుండా నీకు ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడు ఉంటుంది తెలుసా? నువ్వు ధ్యానం చేసినప్పుడు, స్వాధ్యాయం చేసినప్పుడు, సజ్జన సాంగత్యం చేసినప్పుడు, ధ్యానంలో పరాకాష్ఠ చేరుకుని ఆత్మజ్ఞానం పొంది
ఎంతో అద్భుతంగా శాకాహారం ప్రచారాలు, ధ్యాన ప్రచారాలు చేసుకుంటే ఈ లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్ అకౌంటబుల్ లైఫ్. నెక్స్ట్ అద్భుతమైన జన్మే. లేకపోతే నెక్స్ట్ జన్మే ఉండదు. ఇంకా అద్భుతమే కదా. ఏంటి మిత్రులారా, కాబట్టి బాగా తెలుసుకున్నాం. ఇంకా కూడా బాగా మనకు చేద్దాం. ధ్యాన సాధన చేస్తూ యుక్తంగా అన్నీ యుక్తంగా పెట్టుకొని ఇప్పుడు చెప్పిన శ్లోకం అంతా ఎప్పుడైతే మనకు కూడా బాధ, మనకు కూడా మనసు విచింతే వారం వారం క్షణక్షణం మారిపోతుందని మనసు ఆది శంకరాచార్యులు చెప్పినట్టు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? అప్పుడు ఆ క్షణంలో మాయ మనకు కవలించినప్పుడు మనం ఎరుకుతూ ఉండాలి. ఎరుకుతూ ఉంటే మాయ మన దగ్గరికి రాదు. ఆ క్షణక్షణం మనసు మారిపోదు, హాయిగా ఉంటుంది, నిర్మలంగా నిశ్చలంగా అద్భుతంగా ఉంటుంది. మరి అలా అయినప్పుడు జీవితం ఇంకేముంటుంది? మన ప్రణాళిక కంప్లీట్ అయ్యింది. మరి నీకు మళ్ళీ మళ్ళీ లైఫ్ టైమ్స్ అవసరం. ఇంత అద్భుతమైన విషయాన్ని నేను చాలా అద్భుతంగా సత్సంగం చేసుకున్న మిత్రులారా, మరి ఎప్పట్లాగే ఈరోజు కూడా అద్భుతమైన శ్లోకాన్ని సత్సంగం చేసుకున్నాం. మరి ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అనుభవాలు కూడా మీరు తెలియజేయచ్చు. మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరి అనుభవాలను నేర్చుకోవాలి, వినాలి. అది పత్రిసారి చెప్తారు. కాబట్టి ఇవాళ రోజు ఇంకా హాయిగా చక్కగా అద్భుతంగా 2 నిమిషాల ధ్యానంతో సత్సంగాన్ని క్లోజ్ చేసుకుని మిత్రులారా, ఎవరైతే కొత్త వారు ఉంటారో ముఖ్యంగా వారి కోసమే ఈ ఛానలే, ముఖ్యంగా వారి కోసం దీని ద్వారా వారికి ధ్యానము, శాకాహారం ప్రాముఖ్యత తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఛానల్ మొదలుపెట్టడం జరిగింది. మరి కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. ధ్యానం చేయండి. కేవలం 2 నిమిషాలు అద్భుతంగా ధ్యానం చేసుకొని ఈ సత్సంగాన్ని క్లోజ్ చేసుకోండి. ఇక్కడ మిత్రులారా, హాయిగా కళ్ళు మూసుకున్నాం. కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, ఎలాగైనా కూర్చోవచ్చు మిత్రులారా. హ్యాపీగా ఒక మీకు నచ్చిన కంఫర్టబుల్, మీ శరీరాన్ని కంఫర్టబుల్గా పెట్టుకొని హాయిగా కూర్చోండి. శ్వాస మాత్రం గమనిద్దాం. పైన కూర్చున్నట్లే కాళ్ళని క్రాస్ చేసుకొని వెనుక పెట్టుకోండి. హాయిగా ఒక స్థిరాసనం ఉంచుకుని కూర్చుని శాంతంగా ఉండండి, రిలాక్స్గా ఉండండి. వచ్చే ఆలోచన రాని దాన్ని మీరు దాని గురించి ఆలోచన వచ్చేస్తూనే ఉంది, ప్రవాహం వచ్చేస్తా ఉంటే మనం భయపడదు. ప్రవాహాన్ని గమనిస్తూ ఉంది, ప్రవాహాన్ని గమనించి ప్రవాహాన్ని మునిగి కొట్టుకోబోదు. మరి ఇంత అద్భుతమైన స్థితిలో ఉన్న ఎవరు కళ్ళు తెరవరాదు. నేను ఓకే చెప్పిన వరకు ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. ఓకేనా? హాయిగా సహజమైన సరళమైన శ్వాసను గమనిస్తాం. చివరి 1 నిమిషం మిత్రులారా, ఎవరు కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాసను మాత్రమే.
పరిస్థితుల వరకు తల్లిదండ్రులారా. 5, 4, 3, 2, 1, 0. ఓకే, చేతులు కళ్ళు మీద పెట్టుకోండి. చేతుల్లో చెప్పండి. 5, 4, 3, 2, 1. ఓకే, మనం చూసుకుంటే అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం. ఇలాగే అద్భుతంగా ధ్యానం చేసి అద్భుతంగా ధ్యాన ఫలితాలను సాధిస్తాం. మరి రేపటి రోజు రేపటి శ్లోకం అద్భుతమైన శ్లోకంతో ధ్యానం చేసుకున్నాం మిత్రులారా. అప్పటిదాకా కీప్ వాచింగ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారికి దేవుడు ధ్యానం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఓకే మిత్రులారా, కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్.